అందరికీ నమస్కారం. ఈ ఎక్స్‌ప్లెయినర్‌కు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే టాటా ఏఐఏ ఎఫ్జీ పెన్షన్ ప్లాన్. లైఫ్‌లో ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది అందరికీ అవసరమే. కానీ వయసు పెరిగే కొద్దీ అది ఇంకా క్రూషియల్ అయిపోతుంది కదా? అయితే ఈ ప్లాన్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలు దీని పేఅవుట్ స్ట్రక్చర్ ఎలా పనిచేస్తుంది అనేది మనం చాలా క్లియర్గా, ఖచ్చితమైన లెక్కలతో డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ నంబర్ని గమనించండి. 116. అవును, అక్షరాల 116. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? ఒక వ్యక్తికి 116 ఏళ్ల వయసు వచ్చేంతవరకు ఏమాత్రం బ్రేక్ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చేలా డిజైన్ చేసిన ఒక అద్భుతమైన ప్లాన్ ఇది. 100 ఏళ్లకు పైగా గ్యారంటీ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. అసలు ఇంత సుదీర్ఘమైన టైం వెనక ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, ముందుగా ఈ ఎఫ్జీఈ పెన్షన్ స్వరూపాన్ని అర్థం చేసుకుంటాం. ఆ తరువాత ప్రీమియం ఇంకా పేఅవుట్ టైమ్లైన్స్ ఎలా ఉంటాయో చూస్తాం. దాన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అప్లై చేసి చూద్దాం. అండ్ ఫైనలీ డెత్ బెనిఫిట్స్ ఎలా లెక్కేస్తారు, ముగింపు సెటిల్మెంట్ ఏంటి అనేది క్లియర్గా విశ్లేషిద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. అసలు ఈ ప్లాన్ని ఎవరికోసం డిజైన్ చేశారు? వృద్ధాప్యంలో ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చే అడ్డంకులను ఇది ఎంత స్మార్ట్గా సాల్వ్ చేస్తుందో చూద్దాం. ఈ ప్లాన్ టార్గెట్ ఏజ్ వచ్చేసి 45 నుంచి 85 ఏళ్ల వరకు. అయితే ఇక్కడ అతిపెద్ద హైలైట్ ఏంటో తెలుసా? జీరో మెడికల్ రిక్వైర్మెంట్స్. అంటే మీరు ఈ ప్లాన్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి మెడికల్ చెకప్స్ చేయించుకోవాల్సిన అవసరం అస్సల్లేదు. ఇది ఎందుకు అంత పెద్ద గేమ్ చేంజరో ఒక్కసారి ఆలోచించండి. వయసు పైబడిన తర్వాత ఇన్సూరెన్స్ లేదా పెన్షన్ అనగానే ముందు గుర్తొచ్చేది ఆ మెడికల్ టెస్ట్లే. ఎందుకంటే ఆ వయసులో ఏవో ఒక చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ ఉండడం సహజం. దానివల్ల చాలామందికి ప్లాన్స్ రిజెక్ట్ అవుతుంటాయి. ఆ పెద్ద అడ్డంకిని పూర్తిగా తీసేయడం వల్లే మలిదశలో లైఫ్ని సేఫ్గా లీడ్ చేయాలనుకునేవారికి ఈ పాలసీ చాలా అట్రాక్టివ్గా మారుతుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ పాలసీ టైమ్లైన్ ఎలా సాగుతుందో చూద్దాం. ఏ టైంలో మనం పే చేయాలి, ఏ టైంలో మనకు రిటర్న్స్ వస్తాయనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ జర్నీని మనం 3 సింపుల్ స్టెప్స్లో చెప్పొచ్చు. మొదటి 12 ఏళ్లు మనం ప్రీమియం కట్టాలి. దీన్నే పీపీటీ అంటారు. ఆ తర్వాత 13, 14వ సంవత్సరాలు డెఫర్డ్ వెయిటింగ్ పీరియడ్. అంటే ఈ 2 ఏళ్లు మనం ఏమీ కట్టక్కర్లేదు, వాళ్ళు ఏమీ ఇవ్వరు. ఇక 15వ ఏటి నుంచి అసలు ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఏకంగా 116 ఏళ్ల వయసు వచ్చేదాకా పెన్షన్ నిర్విరామంగా వస్తూనే ఉంటుంది. ఇక్కడున్న కాంట్రాస్ట్ని గమనిస్తే ఎవరికైనా వావ్ అనిపిస్తుంది. మనం ఇన్పుట్ ఇచ్చేది అంటే ప్రీమియం కట్టేది కేవలం 12 ఏళ్లు మాత్రమే. కానీ అవుట్పుట్ ఏకంగా 71 ఏళ్ల వరకు, అంటే దాదాపు లైఫ్ టైం వస్తూనే ఉంటుంది. ఇంత తక్కువ టైం కట్టి అంత ఎక్కువ టైం రిటర్న్స్ తీసుకునే స్కేల్ నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇదంతా థియరీపరంగా బానే ఉంది, కానీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఈ పర్సంటేజులను అప్లై చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఒక 40 ఏళ్ల వ్యక్తి కథను ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన ఉదాహరణకి బేస్ ఇదే. ఒక 40 ఏళ్ల వ్యక్తి ఈ ప్లాన్ తీసుకున్నారనుకుందాం. ఆయన ఏడాదికి ఖచ్చితంగా ₹1,00,000 చొప్పున 12 ఏళ్లపాటు ప్రీమియం కట్టాలని డిసైడ్ అయ్యారు. అంటే ఆయన తన జేబులోంచి మొత్తం కట్టింది 12 లక్షలు. ఈ సింపుల్ లెక్కను మైండ్లో పెట్టుకోండి. మరి ఆయనకొచ్చే రిటర్న్ ఎంత? సరిగ్గా 15వ సంవత్సరం మొదలుకుని ప్రతి ఏడాది ఆయనకు ₹1,09,080 గ్యారెంటీడ్ పెన్షన్గా వస్తాయి. ఈ అమౌంట్ ఆయనకు 116 ఏళ్లు వచ్చేదాకా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆయన అకౌంట్లో పడిపోతూనే ఉంటాయి. సరే, పెన్షన్ గురించి క్లియర్గా అర్థమైంది. మరి లైఫ్ అన్నాక ఎన్నో అన్సర్టెనిటీస్ ఉంటాయి గదా. ఒకవేళ అనుకోనిదేదన్నా జరిగితే పరిస్థితి ఏంటి? డెత్ బెనిఫిట్స్, రిస్క్ కవరేజ్ ఎలా ఉంటాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక్కడ ఈ నంబర్స్ గమనిస్తే, ఒకవేళ ప్లాన్ తీసుకున్న మొదటి ఏడాదే ఏదైనా రిస్క్ జరిగితే డెత్ బెనిఫిట్స్ సుమారు 2,09,000 ఉంటుంది. అదే రెండో ఏడాదికి అది డబుల్ అయిపోయి 4,18,000కు చేరుతుంది. అలా ఏటా పెరుగుతూ పోయి 14వ సంవత్సరం నాటికి ఏకంగా 27,27,000కు చేరుకుంటుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఫస్ట్ ఇయర్ నార్మల్గా స్టార్ట్ అయిన కవరేజ్ 14వ ఏడాదికి ఎలా రాకెట్లా పైకి దూసుకెళ్లిందో స్పష్టంగా కనిపిస్తోంది గదా. ఫ్యామిలీకి ద్రవ్యోల్బణాన్ని కూడా తట్టుకునేరా ఇదొక సాలిడ్ ఫైనాన్షియల్ బ్యాకప్ను క్రియేట్ చేస్తుంది. ఇక్కడే చాలామందికి ఒక టెక్నికల్ డౌట్ రావచ్చు. అదేంటంటే, 15వ ఏటి నుంచి మనం పెన్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం గదా, ఆ తర్వాత ఏదైనా రిస్క్ జరిగితే పరిస్థితి ఏంటి? అప్పటికే మనం డబ్బులు తీసుకుంటున్నాం గదా, మరప్పుడు కవరేజ్ ఎలా ఇస్తారు? ఇది చాలా లాజికల్ అండ్ సింపుల్. ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్
14వ ఏట ఉన్న ఆ పీక్ కవర్ అంటే ఆ 27,27,000 తీసుకుంటారు. అందులోంచి ఆ ఏడాడికి అప్పటికే తీసుకున్న 1,09,000 పెన్షన్ను మైనస్ చేస్తారు. మిగిలిన ఆ 26,18,000 రిస్క్ జరిగినప్పుడు నామినీకిచ్చేస్తారు. క్యాలిక్యులేషన్ ఎంత పారదర్శకంగా ఉందో చూడండి. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం. అంతా హ్యాపీగా సాగి పాలసీదారుడు నిండు నూరేళ్లు లేదా అంతకంటే ఎక్కువే ఆరోగ్యంగా జీవించారనుకోండి, అప్పుడు చిట్టచివర్లో వారి తరువాతి తరానికి మిగిలే గ్యారంటీ ప్రయోజనమేంటి? అదే ఈ ఫైనల్ సెటిల్మెంట్ అక్షరాల 12 లక్షల రూపాయలు. వయస్సుతో అస్సలు సంబంధం లేదు. వారు ఎన్ని దశాబ్దాలపాటు పెన్షన్ ఎంజాయ్ చేసినా సరే ఫైనల్ సెటిల్మెంట్ కింద ఈ 12 లక్షల రూపాయల డెత్ బెనిఫిట్ మాత్రం గ్యారంటీగా ఫిక్స్ చేసుంచుతారు. సో ఓవరాల్గా ఈ పాలసీ గురించి మనం అర్థం చేసుకోవలసింది ఇదే. కేవలం 12 ఏళ్లు మాత్రమే మనం కడతాం. 15వ ఏటి నుంచి లైఫ్ లాంగ్ పెన్షన్ తీసుకుంటాం. ఆ పైన ఒక లెగసీ కింద నెక్స్ట్ జనరేషన్కు ఆ 12 లక్షలు కూడా అందుతాయి. ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్ అండ్ ప్రొటెక్షన్, ఈ మూడింటి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. దిస్ ఈజ్ ద హోల్ షెబాంగ్. చూశారుగా, మనుషుల ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ మన ఫినాన్షియల్ సంస్థలు కూడా ఎంత ముందుచూపుతో ఆలోచిస్తున్నాయో. 116 ఏళ్ల వయస్సును కూడా దృష్టిలో పెట్టుకుని ప్లాన్స్ డిజైన్ చేస్తున్నారంటే మరి మారుతున్న ఈ కాలానికి తగ్గట్టుగా మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఉందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే ఇవాల్టి ఎక్స్ప్లెయినర్ను ముగిస్తున్నాను. మళ్ళీ మరో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.